వెల్కమ్ టు కలగూర గంప. మీతో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే చాలా స్పెషల్, బట్ మీరు విన్నాక మీరేమంటారో నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఏంటంటే మనకు చాలా స్పెషల్ ఇన్విటేషన్ ఒకటి వచ్చింది. సద్గురు టీం నుంచి మనల్ని అప్రోచ్ అయ్యారు. शिव शंभो शंभो शिव शंभो शंभो స్పెషల్ ఇన్విటేషన్ అనుకోవచ్చు. అది నిజంగా చెప్తున్నా. 2 days కొరకు అక్కడికి ఈషా కోయంబత్తూర్ సెంటర్కి మనల్ని ఇన్వైట్ చేశారు. అండ్ మంచిగా అనిపించింది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2 days ప్రోగ్రాంలో ఒక్కసారి సద్గురు మనతో ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పారు. సో అది ఎంత పాసిబుల్, ఎట్లా జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు. మేబీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కాబోతుంది. కళ్యాణ్ అయితే అన్నాడు సో లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలామంది, కొన్ని లక్షల మంది తన ఫాలోవర్స్ ఉంటారు, చాలా దగ్గర సేవ చేసే వాళ్ళు ఉంటారు, చాలా నియర్ బై ఉండే వాళ్ళు ఉంటారు. కానీ బట్ సద్గురుతో ఇంటరాక్షన్ అనేది ఎంతమందికి జరుగుతుందో తెలియదు. కానీ మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మనకు జరగవచ్చు అనేది నా అభిప్రాయం అనమాట. అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మనకు అంటే శ్రీదేవి స్పెషల్ అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి పిలుస్తున్నారనమాట. అంటే యూట్యూబర్గానే పిలుస్తున్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, మళ్ళీ తెలుగులో ఎంతమంది ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఏ బేసిస్ మీద మనల్ని పిలుస్తున్నారన్న విషయం అసలే తెలియదు మనకి. బట్ ఒకటి ఏమనిపించిందంటే, మనము మట్టి మనుషులం కదా. సో మట్టి మనుషులం కాబట్టి కొంచెం మనకు ఆహ్వానం అందిందా, ఇన్విటేషన్ అందిందా అనేది అంటే నాకు అనిపించింది అనమాట. అరే ఇది అయ్యి ఉండొచ్చు, ఇందుకు కావచ్చు. ఎందుకంటే తెలుగులో బోల్డ్ మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల వ్యూస్ వస్తాయి. మనం అంటే అదొకటే కాన్సన్ట్రేషన్ కాదు కాబట్టి, ఛానల్ ఒకటే కాన్సన్ట్రేషన్ కాదు, అంటే బిజినెస్ ఈ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు అంత ఎక్కువ వ్యూస్, అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు అనేది నా ఫీలింగు. సో ఎనీవే, ఏ బేసిస్ మీద మనల్ని సెలెక్ట్ చేశారు, ఏ బేసిస్ మీద మనల్ని ఎవరు పిక్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ అంటే అది విన్నప్పటి నుంచి ఇంటరాక్ట్ అయిపోయి, వాళ్ళతో మెయిల్స్ కన్వర్జేషన్ అయిపోయి, కన్ఫర్మేషన్ అయిపోయాకే మీతో చెప్తున్నా. అయినప్పుడు కూడా చాలా ప్రాసెస్ను బాగా ఎంజాయ్ చేసిన. అంటే హ్యాపీ, అంటే మనసులో ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా, అదనమాట. అది చెప్పనీకే రాదు. బట్ మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా, చెప్పండి ఏమున్నా సరే అని చెప్పాలనిపించింది. అంటే ఇట్లా చెప్పొచ్చో లేదో అస్సలు నాకు తెలీదు. అయితే నెక్స్ట్ మంత్ 6, 7 తారీఖుల్లో 6th, 7th మనల్ని కోయంబత్తూర్కి రమ్మని చెప్పారు. బట్ 2 and 4 చార్జెస్ మనమే పెట్టుకుంటున్నాం. బట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని అకామిడేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటామన్నారు. అండ్ 8th మార్నింగ్ రిటర్న్ మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేస్తారనమాట. ఇది విషయం. అండ్ ఎక్కడెక్కడ చూడాలా అంటే, ఆల్రెడీ ఈషాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే గాయత్రి వెళ్ళేసి వచ్చింది, తన ట్రైనింగ్ కొరకు వెళ్ళేసింది 1 week ప్రోగ్రామ్ కొరకు. బట్ అలా కాకుండా నార్మల్గా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు చెప్పండి. అంటే ఎక్కడ చాలా బాగుంటుంది, ఏ ప్లేస్కి ఏ టైంలో వెళ్తే బాగుంటుంది. అంటే మహాయోగి ప్లేస్కు కొన్ని వీడియోస్ చెక్ చేశాను నేను. అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది అక్కడ, ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తము ఈషా దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫలానా టైంలో ఇక్కడ బాగుంటుంది, ఫలానా టైంలో అక్కడ బాగుంటుంది, ఇక్కడ ఈ వ్యూ బాగుంటుంది, నాకు సజెస్ట్ చేయండి. అంటే మనని ఇన్వైట్ చేసిన వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉంటుందేమో. మనం ఒక్కరమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అంటే ఎంతమంది అన్న విషయం కూడా మనకు తెలియదు. మీరు చెప్తే నాకు కుదిరినంత వరకు ఆ ప్లేస్లో ఆ టైంకి వెళ్తే నాకు టైం సేవ్ అవుతుంది కదా. బెస్ట్ మూమెంట్స్ అన్నీ నేను
మంచి మెమరీస్గా తెచ్చుకోవాలనుకుంటున్నా, మీకు చూపించాలనుకుంటున్నా. కాబట్టి ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు కొంచెం సజెస్ట్ చేయండి అబ్బా కామెంట్స్లో, ఓకేనా? ఇంకేం చెప్తారు నాకు? సద్గురు గారితో 1-on-1 సెషన్, ఆ గ్రూప్ డిస్కషన్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. అలా జరిగినప్పుడు మనకు మాట్లాడే ఛాన్స్ ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెచ్చుకునేటట్టు కూడా జబర్దస్తి కూడా చేసి తెచ్చుకుంటానేమో నాకు తెలియదు, బట్ ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేస్తా. అయితే సద్గురు గారితో వెళ్ళినప్పుడు మాట్లాడే ఛాన్స్ వస్తే ఏం అడగాల, ఇది నాకు పెద్ద క్వశ్చన్ అనమాట. అంటే బోల్డ్ ఉంటాయి మన బుర్రలో, అవి ఆధ్యాత్మికాన్ని కావచ్చు, మన ఎక్స్పీరియన్స్లు కావచ్చు, జనరల్ డౌట్స్ కావచ్చు ఉంటాయి, కానీ ఏం అడిగితే బాగుంటుంది మీరు నాకు సజెస్ట్ చేయరా? అంటే అందరికీ ఉపయోగపడాలా, అందరికీ తెలవాలా అనే టాపిక్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. అండ్ సో ఎక్సైటెడ్గా ఉన్నా. ఆల్రెడీ ఫ్లైట్ బుకింగ్ అయిపోయింది, టికెట్స్ బుక్ అయిపోయినాయి, కాబట్టి కన్ఫర్మేషన్తోనే మీ ముందుకు వద్దామనేసి ఆగాను. గత 1 వీక్ ఈ ట్రాన్సాక్షన్ అంతా నడిచింది. నాకు చాలా చాలా ఇష్టం ఏంటంటే నేచర్ గురించి, అంటే సేవ్ సాయిల్ గురించి చాలా చెప్తారు, తను చాలా తిరిగారు. బట్ ఆ ఏజ్లో అంత జర్నీ చేయడం అనేది ఇట్స్ అమేజింగ్. అండ్ మన స్టేట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు, తెలుగు దగ్గరకు వచ్చినప్పుడు మనకు గంగవ్వని కూడా కలిశారు. మట్టి జీవంతంగా ఉండాలమ్మా. మట్టి మన సొత్తు కాదు, నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి జీవంతంగా ఉండే మట్టి ఇయ్యాలంటే, వాళ్ళకు ఉండాలంటే మనము దీని లోపల ఈ జీవాలకు భోజనాలు కావాలి. వాళ్ళు ఏం తింటారు? వాళ్ళకి భోజనాలు లేకున్న నుంచి వాళ్ళ జనసంఖ్య కొరంచిపోతుంది, తగ్గిపోతుంది. మట్టి రక్షించాలి, జనం పాటించాలి. మన మట్టిని మనం కాపాడుకోవాలి. అక్కడ అన్నారు, ఇక్కడ సైతం గురువు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. షేర్ సైల్ సో జలస్ అప్పుడు నాకు, అబ్బా గంగమ్మ ఎంత అదృష్టవంతురాలు కదా అనిపించింది నాకు. బట్ హ్యాపీ కూడా అనిపించింది. సో అందుకే మనకి ఇన్విటేషన్ వచ్చింది, ఓకేనా? మన దగ్గర కాకపోయినా మనమే అక్కడికి వెళ్ళి, అంటే మనకు ఈషా సెంటర్ మొత్తం చూసే అదృష్టం రాసింది కాబట్టి అప్పుడు కలవలేదనేది నేను అనుకుంటున్నా. ఇంకా చాలా అంటే వ్యక్తిగతంగా చాలా చాలా అంటే ఇష్టం. సద్గురు చెప్పే విధానం బాగుంటుంది. కొన్ని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. అట్లా అంటే గుర్తొచ్చింది, అంటే ఇంట్లో ఇలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ గ్రోత్ అవుతుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, మీరంతా పాజిటివ్ దాంట్లోనే ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. You will see many parts of your house will feel like a coffin. Not everybody who is having psychological problems are pathologically ill. Most of them are victims of the situations in which they exist. So Punya Puja is a way of consecrating your home, entire home, every part of it. Or in other words, actions which move you towards life, actions which move you towards death. When I say death, not just physical death, you can die in so many ways. బెటర్ దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఎట్లుంటుంది మీకు చెప్పండి నాకు. అండ్ చాలా అంటే యూత్కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగా చెప్తారని అనిపిస్తుంది కదా. అంటే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళందరూ, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి గారు కానీ, అండ్ సద్గురు కానీ, లేదంటే మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కానీ, ఇవన్నీ కూడా ఒక టైంలో మనకేం అవసరం అనే దాన్ని బట్టి మన నేచర్ మన మధ్యలో అలాంటి వాళ్ళని పంపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేసిక్ కోర్స్ కూడా చేశాను, ఢిల్లీలో చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది మాత్రం చాలా, అది అనుభవిస్తే కానీ ఎవరికి తెలియదు. బట్ దాంట్లో అడ్వాన్స్ కోర్సెస్ నేను చేయలేకపోయాను, ఓకేనా? ఇది సంగతి. ఇంకేం అడగాల? ఫస్ట్ పాయింట్ ఎట్లా చూడాలి చెప్పండి నాకు. రెండవది, సద్గురు గారిని కలిసి ఒకవేళ మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడాలి నేను? అంటే పోయి ఇట్లనే బెత్తరగా ఆగమాగం మాట్లాడితే కుదరదు కదా, అదొకటి. అండ్ ఇంకేం చేయాలి అక్కడ? వెళ్ళి చూసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో దీనికి అందరికీ టైం ఉంది, బట్ మీరు నాకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అనే దాని కొరకే ఇంత ఎర్లీగా వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, జనవరి 6th వెళ్తాను, 8th రిటర్న్ కాబట్టి ఆ 2 days నేను అక్కడ ఉండబోతున్నా. మీ సజెషన్స్, మీ బ్లెస్సింగ్స్,
మీ సలహాలు సూచనలు ఏమన్నీ ఇవ్వండి అబ్బా, ఓకేనా. నాకు హ్యాపీగా అనిపించిన న్యూస్ను అంటే ఎప్పుడో పోతావు శ్రీదేవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, లేదంటే పోయి వచ్చినాక జస్ట్ వీడియో రిలీజ్ చేస్తే అయిపోతుంది అనుకుంటారు, అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ నేను ఆగలేకపోయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనమాట ఎవరెవరికి వచ్చింది తెలుగులో ఆపర్చునిటీ అన్నది నాకు తెలియదు, కానీ మనకు మాత్రం లిటరల్గా మనం మట్టితో మమేకం అయిపోయి నేచర్తో ఉన్నాం కాబట్టి నేచర్ నుంచి అక్కడి నుంచి మనకు ఇన్విటేషన్ వచ్చిందనేది స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఈ అవకాశం ఒక రకంగా మీ వల్లనే కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా మనస్ఫూర్తిగా, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకుండా అన్ని రకాల సజెషన్స్ నాకు ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.